హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మీ అందరికీ చిన్న మినీ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఆకలేస్తుంది అంటే నా కన్నయ్య నా కోసం బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాడు వాడి స్టైల్లో. బట్ వాడికి రాదు, ఏదో చూసి నా కోసం చేస్తున్నాడు. ఫస్ట్ ఏం చేస్తున్నాడంటే ఎగ్ని బీట్ చేస్తున్నాడు బాగా. ఎన్ని ఎగ్స్ కన్నయ్య? బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను. ఎన్ని ఎగ్స్ వేస్తున్నావు? 3. 3 ఎగ్స్ వేస్తున్నాడండి. వాడికొకటి నాకొకటి బ్రెడ్ ఆమ్లెట్కి 3 ఎగ్స్ వేసేసి బీట్ చేస్తావా దాన్ని? ఓకే, చూస్తున్నారు కదా, ఆడపిల్లే ఉండవసరం లేదండి మమ్మీకి హెల్ప్ చేయాలంటే. అబ్బాయి కూడా చేసి పెడతాడు, అలా నా కన్నయ్య నాకు చేసి పెడుతున్నాడు. ఎగ్స్ అయితే బీట్ చేస్తున్నాడు. బీట్ చేయనా, అందులో సాల్ట్ వేసాడు అండ్ ఎగ్స్ బీట్ చేసి దాన్ని బాగా కలిపేస్తున్నాడు. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? స్టవ్ ఆన్ చేయి, ఇంకా సరిపోతుందిలే. పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేయి. స్లోరా. ఇప్పుడు దాంట్లో బటర్ వేస్తున్నాడు. బటర్తో వేసుకుంటున్నాం మేము. సో వావ్, బటర్ స్లైసెస్ క్యూబ్స్ తెచ్చుకున్నాం మేము. తీ డాడీ, హాఫ్ అయ్యి, ఎక్కువైతే మళ్ళీ లావ్ అయిపోతాం. కట్ చేయి డాడీ. మా వాడికి చీజ్ కట్ చేయడం క్యూబ్స్ కూడా రావట్లేదు. అక్కడ ఇంకో చాకు ఉంది కదా బ్లాక్ కలర్ది, దాంతో కట్ చేయి. అది షార్ప్ చేసా డాడీ అయినా. జాగ్రత్త కన్నయ్య. ఆ క్యూబ్ వేసేసి దాన్ని స్ప్రెడ్ చేయి. నెక్స్ట్ అయిపోయాక దాంతో స్ప్రెడ్ చేయాలి లైట్గా, అటు ఇటు మొత్తం ప్యాన్ మొత్తం వచ్చేలా స్ప్రెడ్ చేయి. పైన టచ్ చేసావు అనుకో డాడీ, మొత్తం తిరుగుతుంది అట్లా. ఓకే ఫైన్. ఇప్పుడు ఆమ్లెట్ వేసేయి. మొత్తం స్ప్రెడ్ చేసి ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ చేయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బాగా బీట్ చేసావా? నెక్స్ట్ అలా కొంచెం వేసావా? ఓకే ఫైన్, స్టాప్. నెక్స్ట్ దాన్ని స్ప్రెడ్ చేయదాన్ని కొంచెం లైట్గా. అట్లా కాదు, స్ప్రెడ్ చేయడం అంటే గిన్నెనే కదపాలి. ఓకే ఫైన్, అట్లా ఉంచేసి నెక్స్ట్ బ్రెడ్ పెట్టాయి. బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, బ్రెడ్ స్లైస్ డైరెక్ట్ దానిపైన పెట్టు. కిందకి కొంచెం నొక్కు అట్లా. ఓకే, ప్రెస్ చేయి డాడీ. ఓకే, నెక్స్ట్ దాన్ని కొంతసేపు అట్లా వదిలేస్తే సరిపోతుంది. తర్వాత అది అయిపోయిన తర్వాత అప్పుడు మనం టర్న్ చేసుకుందాం. నెక్స్ట్ టర్న్ చేస్తామండి. అదిగో టర్న్ చేశాడు, కొంచెం బాగా క్రించిగా కాలింది అటువైపు. నెక్స్ట్ టర్న్ చేసుకొని దాన్ని కూడా అటువైపు అవతల వైపు కూడా కాల్ చేసుకొని దాన్ని టొమాటో కెచప్తో తింటే సో టేస్టీ. మీరు కూడా ఎప్పుడైనా తినాలనిపిస్తే ఫాస్ట్గా అయిపోయి బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ వెదర్ అయితే మాకైతే ఫుల్ కూల్గా ఉంది. సో మేమైతే ఇది ట్రై చేస్తున్నాం, మీరు కూడా ట్రై చేయండి నచ్చితే. చూడండి, రోస్ట్ అయిపోయింది బాగా. ఇప్పుడు తిన్నీకి ప్రిపేర్ అవుతాలి. నా కన్నయ్య నా కోసం బ్రెడ్ ఆమ్లెట్ వేసాడు, దానిపైన కెచప్ వేసుకొని తినేద్దాం మరి. వావ్, చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది, బాగా ఆకలేస్తుంది. సో నేను తినేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.